నమస్కారం గంపా నాగేశ్వర్ నమస్తే అండి. రియల్ ఎస్టేట్లో ఇవాళ చాలా మంది దిగుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ అవర్ వీడియోస్ అండ్ యంగ్స్టర్స్ కూడా దిగుతూ ఉన్నారు. 2023లో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదో ఒకటి చేసినా సరే మినిమం దాని మీద ఫోకస్ పెట్టి ఫ్యూ డేస్ అయినా పర్లేదు, 2 రోజులు ఖాళీగా ఉన్నాం, ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చేద్దాం అనుకుని దిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు ద పార్టిసిపెంట్స్ అండి. మంచి కాస్ట్ తోటి ముందుకు వస్తున్నారు. బట్ కొంతమంది పెట్టినటువంటి సార్ మీరు చెప్పిన విధంగానే మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము, ఏజెంట్గా కూడా మేము మారాలనుకుంటున్నాము, కానీ ఒక్క వీడియోతో ఒక చిన్న మాకు క్లూ ఇస్తే దాంతో మేము ఓపికగా చేసుకుంటాము అని ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. అందులో కూడా పార్టీ ఐడెంటిఫికేషన్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ అదే. ఒక క్లయింట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వీళ్ళకి ఈ హౌస్ నీడ్ ఉందనో, ప్లాట్ నీడ్ ఉందనో, లేదంటే విల్లా నీడ్ ఉందనో, ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎవరికి నీడ్, దాన్ని నీడ్స్ అసెస్మెంట్ అంటారండి. నీడ్స్ అసెస్మెంట్, నీడ్స్ అనాలిసిస్ అని 2 ఉంటాయి. నీడ్స్ అసెస్మెంట్ అంటే మనకు ఎదుటి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, దే గాట్ బర్త్ ఫర్ ఏ చైల్డ్. ఓ చిన్న చైల్డ్ ఉన్నాడు అనుకోండి, 2 months 3 months ఉన్నారు. వాళ్ళ గురించి ఏదో పెట్టుబడి పెడతారు. ఓకే, ఇది వన్ బెస్ట్ ఐడెంటిఫికేషన్ చెప్తున్నాను. 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకు ఆస్తి ఇవ్వాలి కదా మనం. 20 ఏళ్ళ తర్వాత పిల్లలకి ఏదైనా ఇవ్వాలి కదా. 20 ఏళ్ళ తర్వాత ఇంజనీర్ అవుతారో ఇంకేమవుతారో డబ్బులు కావాలి కదా. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చెప్తున్నా అండి. అలాంటి వాళ్ళను వండి, ఏం మీ ఊళ్ళో పిల్లలు పుట్టట్లేదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, లిస్ట్ ఇస్తారు. దిస్ కాల్ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటుంది. మీరు వెళ్ళి ఐడెంటిఫై చేయండి. హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి తెలుసా? మీ ఊర్లో ఉన్న హయ్యెస్ట్ ఛార్జ్ చేసే హాస్పిటల్కి వెళ్ళండి. రిక్వెస్ట్ చేయండి. అది మీ ఇష్టం. నేను దాన్ని ఎలా వెళ్తారు, ఎలా పట్టుకుంటారో నాకు తెలియదు. అక్కడ అడ్రస్ తీసుకోండి. ఏం చేయాలి తెలుసా? చాలామంది అడ్రస్ తీసుకొని డైరెక్ట్ ఫ్లాట్ ఉందా అంటారు, గెట్అవుట్ అంటారు. మనం హ్యాపీగా తీసుకున్న తర్వాత, లేదంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కోసం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అది ఎక్కడ తీసుకుంటారో నాకు తెలియదు. వీలుంటే అక్కడ కూడా మీరు సోర్స్ తీసుకోవచ్చు. ఓకే, లేదా పోస్ట్ ఆఫీసెస్, లేదా కొన్ని సంఘాలు ఉంటాయండి. ఎక్కడైతే పిల్లలు పుట్టారో అక్కడ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఫంక్షన్స్ అక్కడ నుంచి తీసుకోండి. చాలా ఎమోషనల్ అండి ఇది, చెప్తున్నాను, చాలా ఎమోషనల్. వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళకండి. ఫస్ట్ ఒక చిన్నగా అమెజాన్లో కానీ ఒక ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసి వాళ్ళ ఇంటికి ఒక గిఫ్ట్ పంపండి. ఒక చిన్న ఫ్రాకో, ఓకే, చిన్న వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ పంపించి, సార్ వెరీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఏ న్యూ బోర్న్ బేబీ. ఐ ఆమ్ ఎన్ ఏ కన్సల్టెంట్ ఫర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. రియల్ ఎస్టేట్ పెట్టకండి మీరు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఆర్ సెండింగ్ ఏ గిఫ్ట్ టు యూ, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పేసి కింద మీ పేరు రాయండి, నంబర్ పెట్టకండి. చాలా ఇంపార్టెంట్ అండి. పేరు రాయండి, నంబర్ పెట్టకండి. క్యూరియాసిటీ పెడుతుంది ఎవరు బాబు ఇది పంపించాడని. తర్వాత ఒక 10 daysకు మళ్ళీ ఇంకొక చిన్న గిఫ్ట్ పంపండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ బట్ పవర్ఫుల్ అని చెప్తున్నాను. పవర్ఫుల్ మార్కెటింగ్. సో 2వది పంపండి. పంపితే దాని నంబర్ పెట్టండి. యూ విల్ గెట్ ఏ కాల్. డెఫినెట్లీ కాల్ వస్తాను మీకు. ఎవరు బాబు సార్, మీకు టైం ఇస్తే మీ పాప భవిష్యత్తు గురించి ఓ 20 ఏళ్ళ తర్వాత మీ పాపకు ఒక 1 కోటి రూపాయల ఆస్తి, 2 కోట్ల ఆస్తి ఎలా ఇవ్వాలో నా దగ్గర చిన్న ప్రణాళిక సార్, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి సార్ అడగండి. నేను చెప్తున్నా అండి, ఈ రకంగా 10 మందిని పంపిస్తే, 10 మందితో కన్సల్ట్ చేస్తే 1-2 సక్సెస్ అవుతారండి. 10 మంది సక్సెస్ గారు. ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ చెప్తున్నాను. గ్యారంటీ ముందుకెళ్తారు మీరు. ఒక అబ్బాయి పుట్టాడు, సేమ్. అమ్మాయి పుట్టింది, సేమ్. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. నా కూతురికి నేను ఏమని చేయాలి, నా కుమారునికి ఏమని చేయాలి, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈరోజు పెట్టే పెట్టుబడి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉంటుంది. కానీ ఇది గ్యారంటీ 20 ఏళ్ళ తర్వాత 1 కోటిన్నర అయిపోతుంది. అంటే వాళ్ళకు మంచి వర్త్, ఒక ల్యాండ్ అనేది ఇస్తున్నాం కదా. ఏమో తెలియదు ఆ ఏరియా, అప్పుడు ఆ ల్యాండ్ సెంటర్ ఆఫ్ ది సిటీ అవుతుందేమో. ఒక ఆస్తి ఇస్తున్నాడు మిత్రమా. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ రోజు పెరగకపోవచ్చు కావచ్చు, ల్యాండ్ ఇస్తే మాత్రం గ్యారంటీ పెరిగిపోతుంది. ఓకే, ఇది వన్ ఏరియా. 2వదండి, మీరు వాళ్ళకు ఫైనాన్షియల్గా వాళ్ళ యొక్క పరిస్థితులు చూసుకొని, ఎవరైతే 40sలో ఉంటారో, ఇంతకుముందు చెప్పింది 30-35 వాళ్ళకు పిల్లలు పుట్టిన వాళ్ళకి చెప్పాను. 40-45 ఉంటారు కదా. రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంది? ఫస్ట్ది చిన్నపిల్లలకి చెప్పాను. రిటైర్మెంట్ తర్వాత పొజిషన్ ఏంది? పిల్లలు చూసుకుంటానికి గ్యారెంటీ ఉందా? మీకే కామెంట్ చేయండి. మీ పిల్లలు చూసుకుంటానికి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ ఉందండి, నాకైతే గ్యారెంటీ ఉంది. అలాగే గ్యారెంటీ ఉండాలని కోరుకుంటున్నాను. లేదండి, చాలామందికి చూసుకోవట్లేదు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ పాపం, వాళ్ళ ఎకానమీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అలాగే ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి అలాగే ఉన్నాయి. మిమ్మల్ని, మీ అబ్బాయికి మీరు, మీ కుమారునికి మీరు ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు, కానీ ఇంకో కుమారుని కనండి మీరు. ఇదేందండి, మీ అబ్బాయి పుట్టినప్పుడు ఇంకో అబ్బాయిని కనండి. కనండి అబ్బాయిని, కొనండి ప్లాట్ను. ఈ అబ్బాయి, మీ అబ్బాయి మీద ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు, కానీ
ఈ ఖర్చు పెట్టిన ఫ్లాట్ మాత్రం అనే కొడుకు కుమార్తె నేను జీవితాంతం చూసుకుంటాడు, లైఫ్ లాంగ్ చూసుకుంటాడు. ఎందుకు? అప్పుడు 2 కోట్లు 3 కోట్లు అయింది అనుకోండి, నాన్న ఇంటికి రావా, నాన్న నేను చూసుకోవట్లేదు, నాన్న నువ్వంటే ఇష్టం. అందరూ అలా లేదండి, ఒక 5-6% అలాంటి వాళ్ళు ఉండొచ్చు. దే లవ్ యూ సో మచ్ వెన్ యూ హ్యావ్ ప్రాపర్టీస్, దే లవ్ యూ. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, విచ్ ఇస్ నాట్ టాపిక్, ఐమ్ టెలింగ్ యూ. ఎప్పుడు కూడా మీ ఆస్తిని మీ పిల్లల పేరు మీద రాయకండి, ఎప్పుడు రాయొద్దు. వీళ్ళనామా రాయండి, కానీ ఆస్తి రాయకండి పిల్లల పేరు మీద. ఓకే, ప్లాట్ ఉందనుకోండి, మీ కోడలు కూడా ప్రేమిస్తుంది మిమ్మల్ని. మామయ్య గారు ఇంటికి రారా, భోజనం చేయరా. ఓకే, అందరూ అలా లేరండి, కొంతమంది ఉన్నారు. సో నేను చెప్తున్నాను వినండి, అంటే మీ దగ్గర ఆస్తి ఇప్పుడు ఒకప్పుడు కొనుక్కోవడానికి కాస్ట్ అవుతుందండి. మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే చేయండి మిత్రులారా, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే చేయండి. రిటైర్ అయిన తర్వాత ఎలా ఉండాలో మీరు ప్లాన్ చేయండి. పిల్లలు పుట్టినప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తారు, రిటైర్మెంట్ ప్లాన్ చేస్తారు. ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ ఎన్నో ఉన్నాయి, మా వర్క్షాప్లో చాలా చెప్తాం, ఇంకా ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్తాం. మీరు వీలుంటే చేరండి, లేకుంటే 2 చాలండి మీరు డబ్బు సంపాదించుకోవడానికి. సో ఇటువంటి విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల ఏమైందంటే ఎలా అప్రోచ్ కావాలనో, దీన్ని ప్రాస్పెక్టింగ్ అంటారు. ప్రాస్పెక్టింగ్ని వెళ్ళి అప్రోచ్ చేసి సేల్ స్టార్ట్ చేసి బ్రోషర్ ఇచ్చి సైట్ విజిట్ చేసిన తర్వాత సేల్స్ క్లోజ్ చేయడం, ఇదంతా ఒక ఆర్ట్ అండి. ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్, ఆర్ట్ ఆఫ్ మార్కెటింగ్. ఇవన్నీ నేర్చుకోవాలంటే మనము ఎన్నో ఏళ్ళు చదువుకున్న తర్వాత, 15 ఏళ్ళు చదువుకున్న తర్వాత, 17 ఏళ్ళు చదువుకున్న తర్వాత ఓ చిన్న జాబ్ కోసం కష్టపడుతున్నామే, ₹1,00,000 శాలరీ కోసం. మరి ఇటువంటి దానికోసం కూడా చిన్న ట్రైనింగ్ అవసరం కదా, చిన్న స్కూల్ అవసరం కదా, చిన్న కాలేజ్ అవసరం కదా. అటువంటి కాలేజీ ఇక్కడ స్టార్ట్ చేశాం, హౌ టు ఎర్న్ మనీ త్రూ రియల్ ఎస్టేట్. జాయిన్ విత్ us, you will make good money, or if you don't get money, at least you will get knowledge. This is what I want to say. Sure sir, థ్యాంక్ యూ సో మచ్ సార్. God bless you. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఏజెంట్గా ఏ విధంగా తయారవ్వాలి, దాంతోపాటు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, నెట్వర్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు రెఫరెన్స్ మార్కెటింగ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. కొంతమంది సేల్స్ మీద, కొంతమంది పర్టికులర్ మార్కెటింగ్ మీద, కొంతమంది అయితే టార్గెట్ ఎక్కడెక్కడ పెడితే ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్లో కొత్తగా రాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీ క్లాస్లో ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ ఏ విధంగా ఉంటుంది? సో మిత్రులారా, నేను ఇంతకుముందు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసాను కాబట్టి శాలరీ వచ్చేది, నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నాకు కూడా కావాలి. కాబట్టి ఇటువంటి క్లాసులు నామమాత్రం ఫీజుతోని, చాలా చిన్న ఫీజుతోని మీకు లైఫ్లో అద్భుతంగా సెటిల్ అయ్యే విధంగా కొన్ని రోజుల కోర్సు చేయడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్గా నడిచిందండి. మీరు కావాలంటే వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మీకు తర్వాత. మీరు దీంట్లో చేరాలనుకుంటే ఇమ్మీడియట్గా కింద ఉన్న నంబర్కు కాల్ చేయండి. ఏమాత్రం ఆలోచించకుండా మీరు జాయిన్ అయిపోండి. ఎందుకు తెలుసా, ఐ కెన్ గ్యారంటీ మీకు ఎన్నో కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. దీంట్లో నేనేమనుకుంటున్నా అంటే 5th ఆ ప్రాంతంలో ఆన్లైన్లో స్టార్ట్ చేస్తానండి. 5th జనవరి, న్యూ ఇయర్, బ్యూటిఫుల్ ఇయర్, వండర్ఫుల్ ఇయర్ 2023, ప్రాస్పరస్ ఇయర్, మనీ చేసే ఇయర్. ప్రతి వారు ప్రాస్పరస్ అంటారు, ఏ ప్రాస్పరస్ నాకు తెలియదు. మేక్ మనీ. ఓకే, 5th స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. ఈ మధ్యలో ముక్తినాథ్ వెళ్తున్నాను, నేపాల్ వెళ్ళి నేను వచ్చేసి రాగానే మంచి అక్కడ వైకుంఠ ఏకాదశి అక్కడ ఉంటాను, మంచి ఆ పుణ్యమంతా మీకు తీసుకొస్తాను, ఓకే, పంచుకోవడానికి. సో అక్కడ ఏం చేద్దామండి, 5th స్టార్ట్ చేద్దాము. ఎవ్రీడే మీతో పాటు నేను, కొంతమంది నా కలీగ్స్ కూడా ఒక 1 వీక్ వరకు మీకు ఎవ్రీడే ట్రైనింగ్ ఇస్తాం జూమ్ ద్వారా. 8:30 9 o'clock మీరందరూ డిసైడ్ చేసిన టైం ప్రకారం మీరు టైం ఫిక్స్ చేయండి, దాని ప్రకారం పెట్టుకుందాం నైట్. ఎందుకంటే మీరందరూ రకరకాల పని చేస్తారు కాబట్టి మనం కలిసి మీకు చర్చించుకుందాం. గంట మినిమం ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్స్ మీరు అడగొచ్చు ప్రతిరోజు. దాని తర్వాత మిమ్మల్ని హైదరాబాద్లో, ఎందుకంటే నేను హైదరాబాద్ లోకల్ కాబట్టి ఇక్కడికి మీరు వస్తే రండి, హ్యాపీగా, చాలా మంచి సిటీ, బ్యూటిఫుల్ సిటీ, వండర్ఫుల్ సిటీ, బిర్యానీ, కుర్బానీ, షేర్వానీ, రండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి మీకు ఒక సండే నాడు ఆర్ ఒక సాటర్డే నాడు మొత్తం మనం అందరం చర్చించుకుందాం ఏడేడని. అన్ని సైట్లు చూపిస్తాను, మీ ఖర్చు మీరు పెట్టాలి ప్లీజ్ దానికి. ఓకే, ఒక చిన్న వ్యాన్ తీసుకుందాం, అందరం వెళ్ళిపోదాం. దాంట్లో నేను కాకుండా మా అందరూ వస్తారు, మా బృందం. కొన్ని సైట్స్ చూసేద్దాం, అది ఎలా ఉంటాయి, ఎలా ఉంటుంది అన్నీ. ఆ రోజు ఆ ఓనర్స్ అందరూ నాకు చాలామంది పరిచయం అండి. ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు, విశాఖపట్నంలో ఉన్న, విజయవాడలో టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఓనర్స్ అందరూ నాకు పరిచయం. ఎందుకంటే అక్కడ డెవలప్ అయింది, వందలాది మంది ఉన్నారు కాబట్టి నా త్రూ. సో వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ అరేంజ్ చేపిస్తాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మనం. దాని తర్వాత సరిపోదండి, ఒక్కరోజు ఫుల్ డే మీరు నాతో పాటు ఉంటారు. ఫుల్ డే ఒక మంచి హోటల్లో కలుద్దామా, ఖర్చు మీది. ఓకే, మా ఇంట్లో కలుద్దామా, ఖర్చు నాది. కానీ అంతమందికి నేను మా ఇంట్లో అంత ప్లేస్ లేదు కాబట్టి ఉండదు, 20 మంది కూర్చోవచ్చు, కానీ బాగుండదు. మంచి హోటల్లో కలుద్దాం, ఖర్చు మీది, హ్యాపీగా కలుద్దాం. చాలా తక్కువ రేట్లో మంచి ఒక స్టార్ హోటల్ కలుద్దాం, ఒక పాష్ కలుద్దాం. ఓకే, ఆ రోజు ఫుల్గా నేను, నా ఫ్రెండ్స్ కూడా 2-3 వస్తారు, హూ ఆర్ ఎర్నింగ్. వాళ్ళందరూ తీసుకొచ్చి ఫుల్ డే క్లాస్ ఉంటుంది.
అయిపోయిందా? కాలే. ఇక్కడ దీని తర్వాత 6 నెలల వరకు ఈ రకంగా మీకు ఎవ్వరు ఇవ్వలేరు. 6 months వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి నెల 1-2 మీటింగ్లు మన జూమ్ ద్వారా. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మధ్యలో నన్ను కలవండి, నన్ను ఫోన్లో కలవండి, నేను మీకు చెప్తా ఉంటాను. అదే రకంగా మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అని కాదండి, ఈ ట్రైనింగ్ తర్వాత మాట్లాడే కళ కొద్దిగా నేర్చుకుంటారు, కన్విన్సింగ్ స్కిల్ నేర్చుకుంటారు, ఇబ్బందులు ఏదైనా అధిగమించాలని నేర్చుకుంటారు, క్లోజింగ్ నేర్చుకుంటారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారండి. ఇవన్నీ నేర్పించే బాధ్యత నాది, నేర్చుకునే బాధ్యత మీది, నేర్చుకుని డబ్బు సంపాదించే బాధ్యత నీది, నేర్పించే బాధ్యత నాది. ద్రోణాచార్యుని రోల్ నాది, అర్జున్ రోల్ మీది, ఓకే. రమాకాంత్ అచలేకర్ రోల్ నాది, సచిన్ టెండూల్కర్ రోల్ మీది. మీరు డబ్బు సంపాదించడం చూసి నేను ఆనందిస్తాను. జాయిన్ పాయింట్స్, జాయిన్, డోంట్ డిస్కస్, డోంట్ థింక్, జాయిన్ నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 2023 జనవరి మీ సొంత ఇంటికలు మీరు నెరవేర్చుకోవాలనుకున్నా, లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో మీరు రాణించాలనుకున్నా, ఒక ఏజెంట్గా మీరు మీ కింద 10 మందిని పెట్టుకోవాలనుకున్నా, చాలామంది కోట్లలో టర్నోవర్ చూసేటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ మనం చూస్తూ ఉంటాము. రియల్ ఎస్టేట్ మీ కల అయితే ఆసక్తి కలిగిన ఎవరైనా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి చాలామంది ఫాలో అయ్యి మెసేజ్లు పెడుతూ ఉంటారు, క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. సో మీరు గంపా గారి క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు ఆ డీటెయిల్ పెట్టే రియల్ ఎస్టేట్ క్లాస్ని పెట్టి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం క్లియర్గా పెట్టండి. కాంటాక్ట్ డీటెయిల్స్ క్లియర్గా పెడితే నేను ఆ మెసేజ్ మొత్తాన్ని గంపా నాగేశ్వర్ గారి టీంకి పంపిస్తాను. సో దాని త్రూ మీకు ఫాలోఅప్ చేసుకొని, అంటే కాల్ వస్తుంది, సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అందరికి కాంటాక్ట్ నెంబర్ అవైలబిలిటీ లేకపోతే ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మన రియల్ ఎస్టేట్లో ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్తో పని లేకుండా, రిటైర్మెంట్తో పని లేకుండా మరి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే విధంగా సక్సెస్ఫుల్గా ఎంతోమంది జీవితాలను మనకు ఆపర్చునిటీ ఇచ్చిన విధంగా ఉంది. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన గంపా సార్కి, సుమన్ టీవీకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కష్టపడి కాదు ఇష్టపడి పనిచేస్తాం. నా ఫ్యామిలీ కోసం, 10 మంది కోసం, ఫైనల్ గా దేశం కోసం డబ్బు సంపాదిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ.